హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము అయ్యప్ప స్వామి గురించి మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, అయ్యప్ప స్వామి మెడలో ఉన్న మణి వల్ల వచ్చిన పేరు ఏమిటి? ఆప్షన్ ఏ శాస్తా, బి హరిహరుడు, సి మణికంఠుడు, డి అయ్యన్నార్. సరైన సమాధానం మణికంఠుడు. రెండవ ప్రశ్న, మహిషి వరం పొందిన దేవుడు ఎవరు? ఆప్షన్ ఏ బ్రహ్మ, బి శివుడు, సి విష్ణువు, డి ఇంద్రుడు. సరైన సమాధానం బ్రహ్మ. మూడవ ప్రశ్న, అయ్యప్ప స్వామి అవతారం ఎవరిని రక్షించడానికి జరిగింది? ఆప్షన్ ఏ రాక్షసులు, బి రాజులు, సి గిరిజనులు, డి దేవతలు. సరైన సమాధానం దేవతలు. నాలుగవ ప్రశ్న, మోహిని అవతారం ప్రధానంగా ఏ పని కోసం వచ్చింది? ఆప్షన్ ఏ యజ్ఞం, బి అమృతాన్ని పంచడం, సి యుద్ధం, డి శిక్షణ. సరైన సమాధానం అమృతాన్ని పంచడం కోసం. ఐదవ ప్రశ్న, మకర జ్యోతి దర్శనానికి ముందు జరిగే ముఖ్యమైన కార్యక్రమం ఏమిటి? ఆప్షన్ ఏ రథయాత్ర, బి తిరువాభరణాల ఊరేగింపు, సి అన్నదానం, డి దీపారాధన. సరైన సమాధానం తిరువాభరణాల ఊరేగింపు. ఆరవ ప్రశ్న, తిరువాభరణాలు ఎక్కడ నుండి శబరిమలకు తీసుకువస్తారు? ఆప్షన్ ఏ తిరుపతి, బి కాశీ, సి పందళం రాజప్రసాదం, డి రామేశ్వరం. సరైన సమాధానం పందళం రాజప్రసాదం. ఏడవ ప్రశ్న, అయ్యప్ప స్వామిని హరిహర పుత్రుడు అని ఎందుకు పిలుస్తారు? ఆప్షన్ ఏ హరి హరుల కలయిక వల్ల, బి విష్ణువు కుమారుడు, సి శివుని కుమారుడు, డి బ్రహ్మ కుమారుడు. సరైన సమాధానం హరి హరుల కలయిక వల్ల. ఎనిమిదవ ప్రశ్న, భస్మాసురుడిని సంహరించడానికి విష్ణువు ఏ అవతారం తీసుకున్నాడు? ఆప్షన్ ఏ వరాహం, బి నరసింహం, సి మోహిని, డి వామనుడు. సరైన సమాధానం మోహిని. తొమ్మిదవ ప్రశ్న, మోహిని రూపాన్ని చూసి ఎవరు మోహితుడయ్యారు? ఆప్షన్ ఏ శివుడు, బి విష్ణువు, సి బ్రహ్మ, డి ఇంద్రుడు. సరైన సమాధానం శివుడు. పదవ ప్రశ్న, మహిషి ఎవరి ప్రతీకారంగా తపస్సు చేసింది? ఆప్షన్ ఏ రాక్షసులు, బి దేవతలు, సి మహిషాసురుడు, డి రావణుడు. సరైన సమాధానం మహిషాసురుడు. 11వ ప్రశ్న, అయ్యప్ప స్వామి జననం వెనుక ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ రాజ్యం పాలించడం, బి మహిషి సంహారం, సి యజ్ఞం చేయడం, డి వేదాలు నేర్పడం. సరైన సమాధానం మహిషి సంహారం. 12వ ప్రశ్న, అయ్యప్ప స్వామిని దత్తత తీసుకున్న రాజు ఎవరు? ఆప్షన్ ఏ దశరథుడు, బి జనకుడు, సి హరిశ్చంద్రుడు, డి రాజశేఖరుడు. సరైన సమాధానం రాజశేఖరుడు. 13వ ప్రశ్న, అయ్యప్ప స్వామి పెరిగిన రాజ్యం ఏది?
ఆప్షన్ ఏ అయోధ్య, బి ద్వారక, సి మధుర, డి పందళం. సరైన సమాధానం పందళం. 14వ ప్రశ్న. మహిషి సంహారం తర్వాత ఆమెకు ఏ రూపం ఇచ్చారు? ఆప్షన్ ఏ లక్ష్మి, బి పార్వతి, సి మాలిగాపుర రత్తమ్మ, డి సరస్వతి. సరైన సమాధానం మాలిగాపు రత్తమ్మ. 15వ ప్రశ్న. శబరిమలలో ఉన్న 18 మెట్లను ఏమని అంటారు? ఆప్షన్ ఏ పదునెట్టాంబడి, బి అష్టదళం, సి ద్వాదశ ద్వారం, డి నవద్వారం. సరైన సమాధానం పదునెట్టాంబడి. 16వ ప్రశ్న. మొదటి 5 మెట్లు ఏవికి సూచన? ఆప్షన్ ఏ వేదాలు, బి పంచేంద్రియాలు, సి దేవతలు, డి యోగాలు. సరైన సమాధానం పంచేంద్రియాలు. 17వ ప్రశ్న. అరిషడ్వర్గాలు ఎన్ని? ఆప్షన్ ఏ 6, బి 4, సి 8, డి 10. సరైన సమాధానం 6. 18వ ప్రశ్న. త్రిగుణాలు ఏవి? ఆప్షన్ ఏ సత్యం, ధర్మం, శాంతి, బి సత్వ, రజస, తమస, సి కామ, క్రోధ, లోభ, డి యోగ, భోగ, మోక్ష. సరైన సమాధానం సత్వ, రజస, తమస. 19వ ప్రశ్న. 18వ మెట్టు ఏమిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ జ్ఞానం, బి యోగం, సి ధర్మం, డి అవిద్య. సరైన సమాధానం అవిద్య. 20వ ప్రశ్న. మకర జ్యోతి ఎక్కడ కనిపిస్తుంది? ఆప్షన్ ఏ శబరిమల గుడి, బి పొన్నంబల మేడు, సి పందళం, డి కేరళ రాజ్భవన్. సరైన సమాధానం పొన్నంబల మేడు. 21వ ప్రశ్న. మకర జ్యోతిని ఏమని కూడా అంటారు? ఆప్షన్ ఏ దీపజ్యోతి, బి మకర విలక్కు, సి అగ్నిజ్యోతి, డి దేవజ్యోతి. సరైన సమాధానం మకర విలక్కు. 22వ ప్రశ్న. అయ్యప్ప స్వామి ఏ మతాల ఐక్యతకు ప్రతీక? ఆప్షన్ ఏ శైవ శాక్త, బి వైష్ణవ శాక్త, సి శైవ వైష్ణవ, డి బౌద్ధ జైన. సరైన సమాధానం శైవ వైష్ణవ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.